హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శ్రావణ మంగళవారం సందర్భంగా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాము. మా పక్కన అక్క అమ్మవారికి ఒడిబియ్యం పోసుకుందని మొక్కుకుందంట. ఆ సందర్భంగా మేమందరం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఒడిబియ్యం కలుపుతున్నాము. శ్రావణ మాసంలో అమ్మవారికి మనం అదే విషయంలో నేను కూడా ఒక చీర పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే మనకి అంతా కూడా తన దాకా తీసుకెళ్ళేటువంటి క్షణాన్ని మనకు కల్పిస్తుంటుంది. దుర్గమ్మ వారి దర్శనం చూడండి, ఎంత శోభయమానంగా, ఎంత కన్నుల విందుగా కనిపిస్తుంది. 5 ముత్తైదులం కలిపి ఆ ఒడిబియ్యం అనేది కలిపాము. ఒడిబియ్యంలో ఒక 5 జాకెట్ ముక్కలు, 5 జాకెట్ ముక్కలు, పండ్లు, పూలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కదంబ పుష్పాలని అందులో సమర్పించాము. పండ్లు, పూలు, గాజులు, పసుపు, కుంకుమ, ఆమెకి ఇష్టమైనటువంటి ముత్తైతనం అనేటువంటివి అన్ని రకాల వాటిని అమ్మవారికి సమర్పించాము. ఈరోజు మేము అక్క ఒడిబియ్యం కలిపిన అనంతరం వాటిని పంతులు గారు ఆ ఒడిబియ్యాన్ని ఎత్తుకొని చుట్టుపక్కల అంటే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పారు. అమ్మవారిని తరుచుకుంటూ ఒడిబియ్యాన్ని ఎత్తుకున్న తర్వాత ఆ ఒడిబియ్యంతో చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అనేవి చేశాము. అమ్మవారిని కంటిన్యూగా అంటే జై భవాని, జై జయ దుర్గా, జై మాత అని అనుకుంటూ తెచ్చాము. అమ్మవారికి నేను కూడా చీర సమర్పించాను. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్ని గాజులు అన్నీ కలిపి సమర్పించుకున్నాము. అనంతరం ఒడిబియ్యం పోసే కార్యక్రమం పంతులు గారు మా వేద మంత్రాలతోటి చదివించుకుంటూ ఒక్కొక్కరి చొప్పున ఇప్పుడు ఫస్ట్ అక్క పోస్తున్నది. అక్క ఆమె సమర్పించుకున్న ముక్కుతుంది కాబట్టి పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి ఎదురుగా ఒక బేసిన్లో ఉంచి పసుపు, కుంకుమ, గాజులు అన్ని చేతిలో పట్టుకొని మా పంతులు గారు వేద మంత్రాల సాక్షితోటి ఒడిబియ్యం అనేది పోస్తుంది అన్నమాట. ఫస్ట్ ఒక 3 దోశలు అమ్మవారికి అక్క తమ యొక్క గోత్రనామాలతోటి చదివించుకుంటూ పోసింది. తర్వాత ఒక వర్షం బట్టి ఒక 9 మంది మాకు ఒడిబియ్యం అక్క పోస్తుండగా మేము అమ్మవారికి పోస్తున్నట్టుగా పోపించిన అనంతరం 9 మంది ఇలా పోసామన్నమాట. ఇదిగో నాకు ఒడిబియ్యం. తర్వాత అక్క ఉన్నటువంటి అక్కడ ముత్తైదులకి తాంబూలాలతోటి పసుపు కుంకుమలు ఇచ్చి వాయనాలు సమర్పించుకుందన్నమాట. ఈరోజు శ్రావణ మంగళవారం అమ్మవారికి ఈ విధంగా చేయడం అనేది మాకెంతో సంతోషకరమైన విషయం.